ఐదవదిగా మనం చూస్తే ఒంటరిగానే ఇర్మియా తన జీవితమును దేవుని కొరకు ప్రియులారా సమర్పించి నిందలు, అవమానాలు, దెబ్బలు, వెలివేతలు, నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా ఇర్మియా ఒంటరిగానే అనుభవించాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం, 12వ అధ్యాయం 6వ వచనం, 15వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం, 26, 10, 36, 7 ఈ రెఫరెన్స్లలో ఈ పరిస్థితులు మనం చూస్తాం. ఇది 5వ లక్షణం ఇర్మియాలో ఉన్నది. 6వదిగా మనం చూస్తే ఇర్మియాలో ఉన్న 6వ లక్షణం, ఇర్మియా సందేశం ఇతర ప్రవక్తల సందేశం వంటిది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలకు అయిష్టమైనది, కష్టతరంగా ఉండేది, చేదుగా ఉండేది కాబట్టి విశ్వాసఘాతకునిగా ఇర్మియా పరిగణించబడ్డాడు. సేవకులమైన మనం ప్రియులారా, ఈ అంత్య దినాలలో మన బోధ ఎలా ఉండాలంటే ఇతరుల సందేశం మాదిరి మనది ఉండకూడదు. దేవుని కృపని బట్టి మొన్న పెదమారివేడులో సభలు ఏర్పాటు చేసినప్పుడు దాదాపు అక్కడ 2 సంఘాలు ఉన్నాయి, 150 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు పెద్దలు, ఈ 2 సంఘాల పెద్దల్ని ఇలాగా నిలబెట్టి చక్కగా కూడికలు జరిగించాం ప్రియులారా. వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుండి గ్రామంలో ఎంతోమంది సభలు ఏర్పాటు చేశారు, ఇలాగా ఏవి కూడా జరగలేదు, వాక్యం కూడా ఇంత చక్కగా ఎవరు బోధించలేదు అని సాక్ష్యాన్ని దేవుడే ప్రియులారా పొందుకున్నాడు. ఆ మహిమకు ఆయనే పాత్రుడు. మన సందేశం ఇతరుల సందేశం మాదిరి ఉండకూడదు. మరియమ్మ గర్భములోనికి ఒక ఖడ్గం దూసుకొని పోయానని ప్రభు పుట్టుకను గురించి ఎలాగా వ్రాయబడిందో, మన సందేశం ఇతరుల జీవితాలలోనికి ఒక ఖడ్గం వలె దూసుకొని పోవాలి. వాళ్ళకు మనము నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, మన జీవితంలో అదే చివరి సందేశమైనా పర్వాలేదు, అదే ఆఖరి సందేశమైనా పర్వాలేదు, మనం అదొక్క రోజు బ్రతికినా కూడా పర్వాలేదు. అర్థమవుతుందా? అలాగా ఇర్మియా సందేశంలాగా మనది ఉండాలి. మీ మట్టుకు మీదేమో కానీ నేను మాత్రం బ్రతికితే ఇర్మియా లాగా బ్రతకాలని అనుకుంటాను. అర్థమవుతుందా? కొన్ని రోజులు బ్రతికిన సింతల ఇర్మియా లాగా బ్రతకాల. ఇర్మియా లాగా ప్రజల కోసం మనం ఏడవాలా. ఇర్మియా వలె మనం ఆయన పరిచయం చేయాలా. అర్థమవుతుందా? ఇర్మియా ప్రియులారా ప్రజలను అమితంగా ప్రేమించేవాడంట. అలాగా మనం దేవుని బిడ్డలను మనం కూడా అలాగా ప్రేమించగలిగినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం, దేవునికి మనం మహిమ తెచ్చినటువంటి వారం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియాలో ఉన్న 6వ లక్షణం ఇది, ఇతర ప్రవక్తల సందేశం వంటిది కాదు ఇర్మియాది. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 38వ అధ్యాయం 17